హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కథ సాడిస్ట్ హస్బెండ్ పార్ట్ 29. రచయిత అంజనా గారు. ప్రేమ అని నన్ను మోసం చేయడం అని అమృత బాధగా అంటుంటే సూర్య తన బాధని అర్థం చేసుకొని అమృత కాళ్ళ దగ్గర కింద కూర్చొని తన వడిలో తల పెట్టుకుంటాడు. అమృత కోపంగా సూర్యని విసురుగా దూరం జరపడానికి అతన్ని తోస్తోంది. కానీ సూర్య మాత్రం అమృత ఎంత దూరం తోస్తున్నా ఇంచు కూడా కదలకుండా అమృత పాదాల మీద చెయ్యవేసి, నన్ను క్షమించురా ప్లీజ్, నా వల్ల మిస్టేక్ జరిగింది, నేను చెయ్యకూడని తప్పు చేశాను, దానికి కావాలంటే పనిష్మెంట్ ఇవ్వు, అంతేకాని నన్ను దూరం మాత్రం పెట్టకు, నేను భరించలేను అని సూర్య బాధగా అంటుంటే అమృత గట్టిగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి, చూడండి సూర్య, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు, అలాగే మీతో ఉండాలి అని కూడా నేను అనుకోవట్లేదు. నేను నా బిడ్డని కనీసం ఇప్పుడు ఉన్న నా తల్లిదండ్రులు అయినా నాకు దూరం చెయ్యకండి ప్లీజ్. నన్ను కన్న తల్లి తండ్రిని ఎలాగో దూరం చేశారు, కనీసం నన్ను పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కూడా నాకు లేకుండా చెయ్యకండి అని తన 2 చేతులు జోడిస్తుంది. సూర్య అమృత చేతులు పట్టుకొని, ప్లీజ్ రా, అలా మాట్లాడకు, నన్ను క్షమించు, నీ విషయంలో నిజంగానే చెయ్యకూడని తప్పు చేశాను, కానీ నీకు దూరంగా అస్సలు ఉండలేను అని అమృత చేతులు పట్టుకొని సూర్య కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ఒకప్పుడు తన ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి, ఎవరి దగ్గర తగ్గనివాడు తన ముందు అలా కూర్చొని ఏడుస్తూ క్షమాపణ చెప్తుంటే అమృత భాగాన్ని అతని మెదడు చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. సూర్య అమృత కార్చే ప్రతి కన్నీటి చుక్కకై మహేంద్ర, రోహన్ వాళ్ళే కారణం అని అతను కోపంగా చూస్తా అని అమృతకి జరిగింది మొత్తం చెప్పి, ఇందులో నా మిస్టేక్ లేదురా, అర్థం చేసుకో అని సూర్య అమృత చెప్పేసరికి అమృత ఏడుస్తూ, ఎంత జరిగితే నువ్వు ఎలా ఉండగలిగావు అని అమృత అడుగుతుంది. ప్రెజెంట్ నాకు నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు, అందుకే ముందు అక్కడ నుంచి నిన్ను తప్పించాను, నేను ఇప్పుడు ఇండియా వెళ్తాను, నువ్వు ఇక్కడే ఉండు అని సూర్యకి చెప్పి అమృతకి దూరం జరిగేసరికి అమృత కంగారుగా, వద్దు సూర్య, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తే, నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అని అమృత ఏడుస్తుంటే సూర్య అమృత కన్నీళ్లు తుడిచి, ఏం కాదు, వాళ్ళు చేసిన పాపాలకి సరైన శిక్ష పడే సమయం వచ్చేసింది, చెయ్యని తప్పుకి వాళ్ళ చేత నువ్వు మాటలు పడి నిందలు పడ్డావు, వాళ్ళు ఏ రకంగా నిన్ను హింసించారు, అంతకి ఇంత 10 ఒక్కొక్కరికి నరకం అంటే ఏంటో చూపిస్తా, చిన్న వయసులోనే నా తల్లి తండ్రిని దూరం చేశారు, అమ్మలా పెంచిన మహాలక్ష్మి గారిని కూడా చంపారు, ఎలా అయినా సరే ఆ మహేంద్ర గాడి ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి, ఎంతైనా కనకపోయినా పెంచాడు కదా తండ్రిలా, ఆ ప్రేమ ఏంటో నేను వాడికి రుచి చూపిస్తాను అని సూర్య కోపంగా అతని చేతి పిడికిలి బిగించి అంటుంటే అమృత భయంగా సూర్య వైపు చూస్తుంది. ఇక్కడ మహేంద్ర, ఇంకా జానకి గారు, ఇంకా ఆవిడ భర్త, వాళ్ళ పిల్లలు, రోహన్ అందరూ కలిసి సంతోషంగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే రోహన్ సడన్గా ఏదో గుర్తుకు వచ్చి, అవును, ఇంతకీ అది ఉందా పోయిందా, కనీసం దానికి ఫుడ్ అయినా పెడుతున్నారా నానమ్మ అని రోహన్ అడిగితే, లేదురా, దానికి ఫుడ్ పెట్టలేదు, అది అలాగే చావాలి అని జానకి గారు కోపంగా అంటుంటే రోహన్కి అమృతకి ఏమైనా అయితే ఎలా అని ఒకవైపు కంగారుగా ఉన్నా తనని కనీసం ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోలేదు. అమృత చనిపోయేలోపు ఒక్కసారి అయినా తన దగ్గరికి తీసుకోవాలి అని దుర్బుద్ధితో రోహన్ ఆలోచిస్తూ అక్కడే కూర్చొని వాళ్ళతో మాటలు చెబుతూ ఉంటే మహేంద్ర నవ్వుతూ, ఆ సూర్య ఇంతవరకు ఇంటికి రాలేదు అనుకుంటా, అమృత ఎక్కడికి వెళ్ళిందో అని తెలియక పిచ్చి పట్టిన వాడిలా కుక్కలాగా రోడ్డు వెంట తిరుగుతూ ఉంటాడు అని మహేంద్ర క్రూరంగా నవ్వుతూ అనేసరికి జానకి గారు కూడా నవ్వుతూ, ఆ మాత్రం జరగాల్సిందే వాడికి, అసలు ఎవర్రా వాడు అని జానకి గారు అంటుంటే, అలా అనకమ్మా, ఎంతైనా ఈ ఆస్తి తెచ్చిపెట్టింది వాడే కదా అని జానకి కూతురు అంటుంది. పాపం వీళ్ళకి తెలియదు కదా, తొందరలోనే వీళ్ళు పాడి కట్టించడానికి సూర్య వస్తాడు అని సాగర్ ఇంటికి వచ్చి హాల్లో కూర్చుంటే సాగర్ వాళ్ళ నాన్నగారు సాగర్ రావడం చూసి అక్కడి నుంచి లేచి రూమ్లోకి వెళ్ళిపోతే ఒక్క క్షణం సాగర్ మనసు బాధగా మారిపోతుంది. అయినా
సాగర్ తనకి అర్హుడే అని అనిపించి తల పగిలిపోతుంటే ప్రీతితో గడిపిన జ్ఞాపకాలు అనుక్షణం తనని ముళ్ళులా గుచ్చుతున్నాయి. ప్రీతిని తలుచుకున్న ప్రతి క్షణం తనని చంపేయాలి అన్నంత కోపం వస్తున్నా ఒక మనిషిని చంపే అంత మూర్ఖత్వం సాగర్లో లేకపోవడంతో ఆమెను చేతి పిడికిలు బిగించి తల వెనక్కి వాల్చి సోఫాలో కళ్ళు మూసుకుంటాడు. కిచెన్లో ఉన్న పావనికి సాగర్ వచ్చాడు అని అతని కార్ సౌండ్ రావడంతో అతని కోసం కాఫీ చేసి పావని సాగర్ వాళ్ళ అమ్మగారికి ఇస్తే ఆవిడ పావని వైపు కోపంగా చూస్తుంటే, ఏంటి అత్తయ్య అలా చూస్తున్నారు, వెళ్ళి ఇవ్వండి, ఎంతైనా మీ బిడ్డే కదా అని పావని ఎంత చెప్తున్నా ఆవిడ పావని వైపు కోపంగా చూస్తూ, చూడు పావని, వాడు నా కొడుకు కాదు. ఎప్పుడైతే నీ మెడలో 3 ముళ్ళు వేసి అందరి ముందు పెళ్లి చేసుకొని పెళ్లిపీటల మీద వాడు ప్రేమించిన అమ్మాయి ఎదురుగా వచ్చేసరికి తాళి కట్టిన భార్య అని కూడా లేకుండా నిన్ను వదిలేసి ఎప్పుడైతే ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని అంతమంది ముందు వెళ్ళిపోయాడో ఆ క్షణమే నా కొడుకు చచ్చినట్టు సమానం అని ఆవిడ కోపంగా అరుస్తూ ఉంటే పావని కాఫీ కప్ కంగారుగా పక్కన పెట్టి ఆవిడ నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టి, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆవిడ మంగళసూత్రాలు తీసి కళ్ళకి అద్దుకొని, ఇంకోసారి అలా మాట్లాడకండి అత్తయ్య, మీరు కాబట్టి మాటలతో చెప్తున్నాను, నా సాగర్ని అని పావని ఏదో మాట్లాడుతూ ఉంటే ఆపేసి, మాట్లాడవే, ఇంకా మాట్లాడు, ఏంటి నీ సాగర్, వాడికి నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోయాడు, అయినా పిచ్చిదానిలా వాడి ప్రేమ కోసం ఎదురు చూస్తున్నావు, చూడు ఇంకా నిన్ను ఎలా నేను అనుకోవాలో అర్థం కావట్లేదు, ఇదంతా అనవసరం, వెంటనే ఆయనకు చెప్పి నీకు పెళ్లి సంబంధాలు చూస్తాను, పెళ్లి చేసుకొని వెళ్ళిపో, ఎటు మీ అమ్మా నాన్న నిన్ను దగ్గరికి తీసేవారు కాదు, ఇప్పుడు కోడలైతే కూతురైనా నువ్వే, కోడల కంటే కూడా నువ్వు నాకు కూతురితో సమానం, ముందు నీకు పెళ్లి సంబంధాలు చూడాలి అని ఆవిడ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పావని బాధగా మారిపోయి ఏంటో ఈ అత్తయ్య అనుకుంటూ కాఫీ చల్లారిపోవడంతో మళ్ళీ సాగర్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి అతను సోఫాలో కూర్చొని ఉండడం చూసి అతని దగ్గరికి కాఫీ తీసుకొని వెళ్తుంది. సాగర్ తన ముక్కుకి తాకుతున్న కాఫీ స్మెల్కి కళ్ళు తెరిచి ఎదురుగా అందంగా నవ్వుతున్న పావని ఫేస్ ఒక్కసారి మరిచిపోయి చూస్తాడు. అంతలోనే అతని చేసింది మొత్తం కళ్ళ ముందు మెదులుతుంటే అతను అంత చేసిన తన కోసం అందంగా నవ్వుతూ కాఫీ తీసుకొని వచ్చిన పావని చేతిలో నుంచి కప్ తీసుకొని మొదటిసారిగా తనిచ్చిన కాఫీ తాగుతాడు. తల్లిదండ్రులు కూడా అతన్ని చూసి చేదరించుకుంటుంటే పావని మాత్రం ప్రతి నిమిషం అతన్ని అర్థం చేసుకుంటూ తన ప్రేమను పంచుతున్న పావని మీద ఎన్ని రోజులు అతను పగ పెంచుకోవడం అతనికి తన మీద అసహ్యాన్ని కలిగిస్తుంటే సాగర్ కాఫీ కంప్లీట్ చేసి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలి అనిపించగా ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ మాత్రం తనిచ్చిన కాఫీ సాగర్ మౌనంగా తాగి రూమ్లోకి వెళ్ళిపోవడంతో చిన్న సంతోషం అనిపించింది. సాగర్ కోసం ఇష్టమైన వంటలు చేయడం మొదలు పెడుతుంది సావిత్రి గారు. ఎంత వద్దు అని వాదిస్తున్న పావని ఆవిడ మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సాగర్కి ఇష్టమైనవన్నీ రెడీ చేసి వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని సాగర్ కోసం ఫుడ్ తీసుకొని వెళ్తుంది. అర్జున్ ఏదో కేస్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ తన పనిలో తాను బిజీగా ఉన్న అర్జున్కి తన ముందు ఎవరో పరిగెడుతుంటే తన వెనకే సౌమ్య పరిగెడుతుంది. అర్జున్కి ముందు పరిగెడుతున్న వ్యక్తి దొంగలా అనిపించేసరికి అతని షూ తీసుకొని పరిగెడుతున్న దొంగకి విసిరి కొడతాడు. అది నేరుగా ఆ దొంగ తలకి తగలడంతో పరిగెడుతున్న ఆ దొంగకి రాయి అడ్డు పడేసరికి అది తగిలి కింద పడిపోతే
సౌమ్య అతని దగ్గరికి వేగంగా వెళ్ళి ఆ దొంగని పైకి లేపి 2 చెంపలు వాయించి ఇటువైపు తిరిగి థ్యాంక్స్ అండి అని చెప్పేలోపు అర్జున్ తన షూ తీసుకొని వేసుకుంటూ సౌమ్య వైపు చూస్తాడు. సౌమ్య అర్జున్ని అక్కడ చూసి కోపంగా మారిపోయి అక్కడ నుంచి వెళ్తుంటే అర్జున్ సౌమ్య చెయ్యి పట్టుకొని ఆపేస్తూ, ఏంటే ఫైన్ కట్టమని చెప్పాను కదా, స్టేషన్కి వెళ్ళావా అని అర్జున్ అరిస్తే, నా ఇష్టం ఉంటే పే చేస్తా, లేదంటే లేదు, నువ్వు చెప్తే నేను చెయ్యాలా అని సౌమ్య కోపంగా అరుస్తుంది. అర్జున్ సౌమ్య అలా అతని మీద అరుస్తుంటే అర్జున్ తల కిందకు దించి సౌమ్య వైపు గుర్రుగా చూస్తాడు. అంటే మన అర్జున్ బాబు 6 ఫీట్ ఉంటే పాప మాత్రం 5 ఫీట్ హైట్ ఉంటుంది. మరి తను అలా ఉన్నప్పుడు అర్జున్ తల వంచుకునే కదా చూసేది. సౌమ్య కోపంగా, ఏంది పిచ్చి లేచిందా, నువ్వు ఎంత పోలీస్ ఆఫీసర్ అయితే నాకేంటి, ఇంకోసారి నా మీద అరిస్తే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని సౌమ్య అనేసరికి అర్జున్ ఐబ్రో ఎగరవేసి సౌమ్య వైపు చూస్తాడు. సౌమ్య ఒక్క నిమిషం నాలుక కరుచుకొని, నువ్వు కూడా పోలీసే కదా, అయినా పర్వాలేదు, నీ మీద కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో పడేస్తా, అర్థమవుతుందా అని సౌమ్య అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్జున్ వెళ్తున్న సౌమ్య వైపు వింతగా చూస్తూ, ఎక్కడి నుంచి ఊరి పడతారో బాబు, మీరు కొంచెం కూడా అర్థం కారు, కనీసం హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పాలి అని కూడా తెలియదా అని అర్జున్ తిట్టుకుంటూ ఆ కింద పడిన దొంగని కానిస్టేబుల్కి అప్పజెప్పి మిగిలిన పనిలో పడిపోతాడు. గౌతమ్ నిర్ణయించుకొని ఎలా అయినా సరే కృష్ణని బ్రతికించుకొని అతని ప్రేమని తనకి పరిచయం చెయ్యాలి అని బలంగా నిర్ణయించుకుంటాడు. గౌతమ్ ఆలోచనలు ఇలా ఉంటే కృష్ణ ఆలోచనలు వాటి వ్యతిరేకంగా, అంటే నేను చావు బ్రతుకుల్లో ఉంటే తప్ప నా మీద ప్రేమ లేదు, ఓ అంటే నేను చచ్చిపోతే నా మీద జాలి చూపిస్తారు, లేకపోతే లేదు, ఇది ప్రేమ అని ఎందుకు అనుకోవాలి, నా మీద ఎప్పుడూ ప్రేమ చూపించలేదు, ఇప్పుడు చూపిస్తుంది కూడా ప్రేమ కాదు, జాలి మాత్రమే, అలాంటి జాలి కలిగిన ప్రేమ నేను బ్రతికున్నా అది చచ్చినట్టే లెక్క, జాలితో ప్రేమ ఎప్పటికీ రాకూడదు, ప్రేమ అనేది మనసుకు అనిపించాలి, మనం ప్రేమించే వ్యక్తి మనతో జీవితాంతం సంతోషంగా ఉండాలి అనిపించాలి, అంతేకాని ఇలానా అనారోగ్యాన్ని అడ్డుపెట్టుకొని జాలితో చూపించే ప్రేమ నాకు అక్కర్లేదు అని కృష్ణ బలంగా నిర్ణయించుకుంటుంది. సత్య కృష్ణ దగ్గరికి వచ్చి ఇంకో 2 డేస్లో సర్జరీ చేస్తాం అని చెప్పేసరికి కృష్ణ విరక్తిగా, ఎందుకు సత్య గారు, ప్రేమ లేని చోట బ్రతికి ఉండటం కూడా అనవసరం, జాలి లాంటి ప్రేమకి అసలు విలువే ఉండదు, అలాంటి జాలి చూపే మనుషుల దగ్గర నేను బ్రతకాలి అని కూడా అనుకోవట్లేదు అని కృష్ణ అనేసరికి సత్య కంగారుగా, ప్లీజ్ కృష్ణ అలా మాట్లాడకండి అని సత్య కృష్ణ నోటి మీద చెయ్యి అడ్డు పెట్టేసరికి వాళ్ళు ఇద్దరు అలా మాట్లాడుకోవడం గౌతమ్కి నచ్చకపోయినా ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం తనకి ఇంపార్టెంట్ అని మౌనంగా ఉండిపోతాడు. సత్య కృష్ణ మాత్రం అక్కడ గౌతమ్ ఉన్నాడు అని కూడా అనుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి శాన్వితో వచ్చిన రాజేష్ హాయ్ అని పలకరించి తను తీసుకొని వచ్చిన ఫ్రూట్స్ టేబుల్ మీద పెట్టి, సాన్వి కృష్ణ కోసం జ్యూస్ చేసావా అని అడిగితే తప్పకుండా అని సాన్వి జ్యూస్ చేసి కృష్ణ దగ్గరికి తీసుకొని వెళ్తే ముగ్గురు ఒకేసారి చెయ్యి చాపుతారు. సాన్వి ఆశ్చర్యంగా సత్య, రాజేష్, గౌతమ్ వైపు వింతగా చూస్తుంటే రాజేష్ ముందుగా చేరుకొని తన చెయ్యి తీసేస్తే సాన్వి అతని వైపు చిరుకోపంగా చూస్తుంది. సత్య గౌతమ్ అలాగే ఉంచేసరికి ఎవరికి వీళ్ళ ఇవ్వాలో అర్థం కాకే తనే కృష్ణకి జ్యూస్ తాగించి తనతో మాట్లాడుతూ రాజేష్ గురించి చెప్తుంది. కృష్ణ నవ్వుతూ రాజేష్ గురించి విని అతని వైపు నవ్వుతూ చూస్తూ థ్యాంక్స్ అని చెప్పేసరికి రాజేష్, అంత అవసరం లేదు మేడం, మీరు ఎప్పుడూ మాకు ఆర్డర్ వేస్తేనే హ్యాపీగా ఉంటుంది, అలాగే వెయ్యాలి, కృష్ణ అని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నా అని రాజేష్ నవ్వుతూ ఆట పట్టిస్తుంటే అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న కృష్ణ గౌతమ్తో మాత్రం అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి అతని మనసుకు బాధగా ఉన్న
అతను అన్న మాటలు, తనని వేసిన నిందలు, తనకి విధించిన శిక్షలు, వాటన్నిటికంటే ఇదేం పెద్దది కాదు అనిపిస్తున్నా కృష్ణ తనతో మాట్లాడకపోవడంతో అతనికి నరకంగా ఉంటుంది. సత్యవతి గారు ఇంటికి వెళ్ళి కృష్ణ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి పాపని రెడీ చేసి పాపకి తినిపించి తనని తీసుకొని హాస్పిటల్కి వచ్చి, నీకు ఒక దండం తల్లి, నీ కూతురుతో ఎలా పడుతున్నావో ఏంటో, అస్సలు అన్నం తినట్లేదు, రెడీ చేస్తే అసలు రెడీ కావట్లేదు, గోల చేస్తుంది, నడుములు పడిపోయాయి అనుకో అని ఆవిడ అంటుంటే కృష్ణ నవ్వుతూ సత్య వైపు చూసేసరికి అతనికి అర్థమై తన చేతికి ఉన్న డిప్స్ తీస్తాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. స్టోరీని క్లారిటీగా ఉంటే అర్థమవుతుంది, అర్థం కావట్లేదు అని కామెంట్ చేస్తున్నారు.